హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే ట్రావెల్ అలయన్స్ ఆన్ ట్రాన్స్ఫర్. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళకి టీఏ ఎలా ఇస్తారు అనే దాని మీద నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా టీఏ ఆన్ ట్రాన్స్ఫర్, యాక్చువల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకుందాం. సో ఇందులోని టీఏ ఆన్ ట్రాన్స్ఫర్ అప్పుడు అందులోని 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రావెల్ ఎంటైటిల్మెంట్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, అందులో మళ్ళీ కంపోజిట్ ట్రాన్స్ఫర్ అండ్ ప్యాకింగ్ గ్రాంట్ అని అంటారు, సిటీజీ. అలాగే అందులోని చార్జెస్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఆ సామాన్లు అటు ఇటు జరుపుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులకు సంబంధించి రియంబర్స్మెంట్. అలాగే రియంబర్స్మెంట్ ఆఫ్ చార్జెస్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కన్వేయన్స్. వాట్ ఈస్ దిస్ కన్వేయన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూటరు, బైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అని. సో ఈ 4 గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ ఎంటైటిల్మెంట్. మీకు ఆల్రెడీ ఈ ట్రావెల్ ఎంటైటిల్మెంట్ గురించి నేను క్లియర్గా వీడియో చేశాను నా యొక్క ఛానల్లో, మీరు వెళ్ళి చూడవచ్చు అనమాట. ఓకే, అంటే ఏ పే లెవెల్ వాళ్ళు ఏ ట్రావెల్ ఎంటైటిల్మెంట్కి ఉన్నారో ఆ విధంగా అనమాట. ఓకేనా, ఏవేవి ఉన్నాయనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంటర్నేషనల్ ట్రావెల్కి తప్పించి మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఓకేనా, అయితే మీకు ట్రావెల్ అయ్యేటప్పుడు ఎంతెంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోస్ చేశాను, నా ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు వాట్ కాంపోజిట్ ట్రాన్స్ఫర్ అండ్ ప్యాకింగ్ గ్రాంట్, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చెప్తాను వినండి. ఓకే, ఈ కంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఎంప్లాయ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకుందాం. ఓకే, అతనికి లాస్ట్ మంత్ బేసిక్ పే ఏదైతే ఉందో దానికి 80% అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అతనికి ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్లేస్ 20 కిలోమీటర్స్ దాటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి అలాగే లక్షద్వీప్ కి వెళ్ళినట్లయితే టు అండ్ ఫ్రమ్ అక్కడికి వెళ్ళడానికి బయటకు రావడానికి 100% ఆఫ్ లాస్ట్ మంత్స్ బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది అతనికి. దీనికి అతనేమి క్లైమ్ ఏం సబ్మిట్ చేయక్కర్లేదు. ఇది అదనంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ పర్టికులర్ ఇది కాంపోజిట్ ట్రాన్స్ఫర్ అండ్ ప్యాకింగ్ గ్రాంట్ అంటారు. చాలా డబ్బులు మనకి ఫ్రీ అనమాట, చక్కగా వాడుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన రూమ్ అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది కదా, అదనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి స్టేషన్స్ లెస్ దాన్ 20 కిలోమీటర్స్ గానీ ఉన్నట్లయితే ఓల్డ్ స్టేషన్ నుంచి, ఓకేనా, అతనికి 1/3 ఆఫ్ కాంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా మీకు? అయితే కాంపోజిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. కాంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ అంటే ఏంటి, లాస్ట్ మంత్ బేసిక్ పే అర్థమవుతుందా, అది ఎంతైతే ఉంటుందో దానికి 80%, దానికి మళ్ళీ 1/3 చేస్తారనమాట. అప్పుడు ఈ లెస్ దాన్ 20 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, విత్ ఇన్ 6 months లోపల, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ ఏదైనా అయ్యింది అనుకోండి, స్పౌస్ ఒకవేళ భర్త తరువాత 60 days తర్వాత భార్యకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగితే అప్పుడు 50% ఆఫ్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది భార్యకి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా విత్ ఇన్ 60 days లోపల ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, అసలు నో ట్రాన్స్ఫర్ గ్రాంట్ అనేది భార్యకి ఇవ్వడం జరుగుతుంది, భర్తకి ఇస్తారు. ఓకేనా, లేదా భార్యకి ఇవ్వడం జరుగుతుంది, లేదా భర్తకి ఇవ్వడం, అలా అనమాట, ఎవరికో ఒకరికే ఇస్తారు. సో అలాగే 6 months మోర్ కూడా ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి సామాన్లని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డబ్బులు కావాలి కదా, అవి ఇస్తారనమాట. సో దీనికి ఏంటంటే మనకి బిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దీనికి మాత్రం విడిగాను. ఓకే, పైదానికి కాంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ కి క్లెయిమ్ ఏమి మీరు సబ్మిట్ చేయక్కర్లేదు, డబ్బులు ఫ్రీనే గవర్నమెంట్ ఎంప్లాయీకి. కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సామాన్లు ట్రాన్స్ఫర్ చేయడానికి ఏవైతే డబ్బులు ఖర్చు అవుతాయో దాని బిల్ అనేది సబ్మిట్ చేయడం జరగాలి. ఓకేనా, ఇవ్వాలి, ఇస్తేనే మనకి క్లెయిమ్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 and below వాళ్ళ యొక్క సామాన్లని ట్రాన్స్ఫర్ అయిన స్టేషన్ కి జరుపుకోవాలి అనుకుంటే ట్రైన్ ద్వారా, స్టీమర్ ద్వారా అయితే 1500 kg వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే రోడ్డు ద్వారా అయితే 15 రూపాయలు ఇస్తారు కిలోమీటర్కి. ఓకే, అలాగే లెవెల్ 5 వాళ్ళకి 3000 kg వరకు కూడా ట్రైన్, స్టీమర్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే రోడ్డు ద్వారా అయితే 25 రూపాయలు ఇస్తారు కిలోమీటర్కి. అలాగే 6 to 11 వాళ్ళకి గూడ్స్ ట్రైన్ ద్వారా 6000 kg అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే
4 వీలర్ వ్యాగన్ ద్వారా, అలాగే సింగిల్ కంటైనర్ ద్వారా. రోడ్డు ద్వారా అయితే కిలోమీటర్కి 50 రూపాయలు ఇస్తారు. అలాగే 12 అండ్ అబోవ్ వాళ్ళకి 6000 కేజీ వరకు కూడా గూడ్స్ ట్రైన్ ద్వారా, 4 వీలర్ వ్యాగన్ అలాగే డబుల్ కంటైనర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే కిలోమీటర్కి 50 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు అదే చెప్తున్నాను, ఇందాక చెప్పాను కదా, ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్, వాటికి ఏంటంటే రిసీట్స్, వౌచర్స్ అనేవి క్లెయిమ్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకేనా. అలాగే డిఏ 50% దాటగానే 25% అనేది ఈ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇది మీరు గుర్తించండి. ఓకే, రైట్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటి, అందులోనే మీకు ఫోర్త్ పాయింట్ ఏంటంటే మన యొక్క బైక్లు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి కదా, సో అవి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకేనా. ఎవరెవరికి రియంబర్స్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఎంటైటిల్మెంట్ ఎలా ఉంది, 5 అండ్ బిలో వాళ్ళకి ఒక మోటార్ సైకిల్, అలాగే స్కూటర్, మోపెడ్, బైసికల్, ఓకేనా, వీటికి డబ్బులు ఇస్తారు. అలాగేనా. ఓకే. అలాగే 6 అండ్ అబోవ్ కి రియంబర్స్మెంట్ కింద ఒక మోటార్ కారు, ఒక మోటార్ సైకిల్, స్కూటర్, దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు. ఓకే, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.